పాలస్తీన్ అనే పేరు ఎంతో చారిత్రక, రాజకీయ మరియు మానవీయ విలువలతో నిండినది. ఇది మధ్యప్రాచ్యంలో ఉన్న ఒక భూభాగం. ఇటు ఇజ్రాయెల్ మరియు అటు జోర్డాన్, ఈజిప్ట్, సిరియా దేశాల మధ్యలో ఉన్న పాలస్తీన్ అనేక శతాబ్దాలుగా వివాదాస్పద ప్రాంతంగా కొనసాగుతుంది. ఇది పవిత్ర భూమిగా పరిగణింపబడే జెరూసలేం నగరాన్ని కలిగి ఉంది. అందువల్ల హిందువులకు కాకపోయినా ముస్లింలు, క్రైస్తవులు, యూదులకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉన్న దేశంగా నిలిచింది. పాలస్తీనా ప్రధానంగా 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి పశ్చిమ తీరం అనగా వెస్ట్ బ్యాంక్, రెండవది గాజా పట్టి అనగా గాజా స్ట్రిప్. ఈ భూభాగం మధ్యప్రాచ్యంలో ఈజిప్ట్, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్యలో ఉంది. పాలస్తీనా రాజధాని అయినటువంటి ఈస్ట్ జెరూసలేం ఇప్పుడు పాలస్తీనా ప్రకటించిన రాజధాని, కానీ ప్రస్తుతం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంది. పురాతన కాలంలో పాలస్తీన్ వంశీయులు నివాస ప్రాంతంగా ఇది గుర్తించబడింది. క్రైస్తవులు, ముస్లింలు, యూదులకు పవిత్రమైన నగరం జెరూసలేం ఇక్కడే ఉంది. 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పాటైన తర్వాత పాలస్తీన్ ప్రజల కష్టాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇది ఒక అంతర్జాతీయంగా గుర్తించబడలేదు, కానీ విశ్వవ్యాప్తంగా మద్దతు ఉన్న దేశంగా కొనసాగుతుంది. పాలస్తీన్ అధికారికంగా స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అనే పేరుతో 1988లో PLO అనగా పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రకటించబడింది. ప్రపంచంలోని 135 కంటే ఎక్కువ దేశాలు దీనిని గుర్తించాయి. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు పాక్షిక సభ్యత్వం ఉంది. పాలస్తీన్ పరిపాలన 2 భాగాలుగా ఉంది. ఫతా పార్టీ పశ్చిమ తీరాన్ని పరిపాలిస్తుంది. హమాస్ పార్టీ గాజా పట్టిని నియంత్రిస్తుంది. పాలస్తీన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు విదేశీ మద్దతులపై ఆధారపడి ఉంది. వ్యవసాయం, చిన్నపాటి పరిశ్రమలు, సేవా రంగాలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఉంది. పాలస్తీనాలో నిరుద్యోగం అధిక స్థాయిలో ఉంది. ముఖ్యంగా గాజా పట్టీలో అయితే అక్కడ ప్రజలు తినడానికి తిండి లేక ఎంతోమంది మరణిస్తున్నారు. పాలస్తీన్ అనేక వందల ఏళ్ల పురాతన సంస్కృతికి నెలవు. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. వారి సంగీతం, నృత్యం, సాంప్రదాయ వస్త్రధారణ, ఆహారాల వంటకాలలో అరబ్ ప్రభావం కనిపిస్తుంది. పాలస్తీన్లోని జెరూసలేం 3 ప్రధాన మతాలకు పవిత్రమైన నగరం, కానీ జెరూసలేం ప్రస్తుతం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంది. ఇక్కడ ఉండే డెడ్ సీ ప్రపంచంలోనే అత్యంత ఉప్పు కలిగిన నీటి మట్టి సముద్రము. ఇది పాలస్తీన్ మరియు జోర్డాన్ మధ్య ఉంది. ఇక్కడ ఉండే బెత్లెహేమ్ యేసుక్రీస్తు జన్మస్థలంగా క్రైస్తవులు నమ్ముతారు. పాలస్తీన్ జెండాలో నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉంటాయి. ఇది అరబ్ ఐక్యతకు సూచకం. పాలస్తీన్ ప్రజలు తమ సహనాన్ని, మానవత్వాన్ని, పోరాట శక్తిని ప్రపంచానికి చూపించారు. యునెస్కో వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందిన పురాతన నిర్మాణాలు పాలస్తీన్లో ఉన్నాయి. పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న విభేదాలు ప్రపంచ రాజకీయాలలో ఒక తీవ్రమైన దీర్ఘకాల సమస్యగా నిలిచాయి. 100 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ వివాదం మత, భౌగోళిక, రాజకీయ మరియు సాంస్కృతిక అంశాలలో నిండి ఉంది. ఈ వివాదం కారణంగా అనేక యుద్ధాలు జరిగాయి. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం ప్రాచీన కాలంలో కనాన్ భూమిగా పిలువబడేది. ఈ ప్రాంతాన్ని హిబ్రూ ప్రజలు, రోమన్లు, అరబ్లు, ఒట్టమన్ సామ్రాజ్యం పరిపాలించాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించారు. 1917లో బ్రిటన్ విడుదల చేసిన బల్ఫర్ ప్రకటన ద్వారా జ్యూస్ ప్రజల కోసం ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించాలనే ఉద్దేశాన్ని ప్రకటించారు. 2006లో గాజా ప్రాంతంలో పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చింది. హమాస్ను ఇజ్రాయెల్ మరియు పశ్చిమ దేశాలు ఉగ్రవాద సంస్థగా పరిగణించాయి. అప్పటి నుంచి హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య అనేక రాకెట్ దాడులు, వైమానిక దాడులు, పోరాటాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ గాజాపై వరుసగా వైమానిక దాడులు చేస్తుండగా హమాస్ రాకెట్లతో తిరిగి ప్రతీకారం తీసుకుంటుంది. అనేక మంది అమాయక పాలస్తీనా ప్రజలు గాజా పట్టణంలో ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యుత్, త్రాగునీరు, వైద్య సదుపాయాలు లేక ప్రజలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య ఒక అంతర్జాతీయ మానవతా విషయం. ఈ వివాదం రాజకీయం మాత్రమే కాదు, మానవ హక్కుల సమస్య కూడా. శాంతియుత చర్చలు, పరస్పర గౌరవం మరియు న్యాయవంతమైన పరిష్కారమే ఈ సమస్యకు దీర్ఘకాల పరిష్కారం కావచ్చు. ప్రపంచ సమాజం ఈ అంశంలో చురుకుగా వ్యవహరించి శాశ్వత శాంతి స్థాపన కోసం కృషి చేయాలి.